టిల్లు స్క్వేర్ అదేనండి టిల్లు సెకండ్ పార్ట్. ఇప్పటిదాకా మనకి A+B² తెలుసు కానీ టిల్లులో లోపల బ్రాకెట్లో పెట్టి టైటిల్ని పైన స్క్వేర్ పెట్టిన మొట్టమొదటి సినిమా ఇది. అట్లాగే స్టార్లు చూసాం మనం, నాతో సహా ఆల్రౌండర్ స్టార్ నా పేరు మెగాస్టార్ చిరంజీవి. అట్లా స్టార్లను చూసాం కానీ స్టార్ బాయ్ అని చెప్పేసి ఇతన్ని పేర్కొనడం, స్టార్ బాయ్ సిద్ధు అని చెప్పి పేర్కొనడము ఒక విచిత్రమైన ట్రెండ్కు నాంది పలికింది. అట్లాగే టైటిల్ కూడా బ్రాకెట్లో టైటిల్ రావడం కూడా ఇప్పటి వరకు ప్రపంచ భాషల్లో ఏ భాషలో కూడా బ్రాకెట్లో టైటిల్ రాలా, ఫస్ట్ టైం వచ్చింది ఇది. సో 2 గంటల 3 నిమిషాలు రివ్యూతో వచ్చినటువంటి యాక్షన్ కామెడీ రొమాంటిక్ సినిమా యూఏ సర్టిఫికేట్ 29 మార్చ్ 2024. కానీ ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ రావాల్సిన సినిమా, ఎందుకంటే పెదవులు లిప్లాక్లు సినిమాల్లో స్టార్టింగు, ఇంటర్వెల్ బ్యాంగు, లాస్ట్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ లిప్లాక్లు అనుపమ పరమేశ్వరంతో మ్యాక్సిమం సెక్సీగా ఉన్నాయి. సో పెదవులు కొరుక్కోవడమే ఉంది సినిమా అంతా. సో అటువంటిది యూఏ ఇచ్చారు మరి, అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సినిమా అని అర్థము. అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డ నటించినటువంటి సినిమాకి మల్లిక్ రామ్ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, సూర్యదేవర నాగవంశీ నిర్మాత కాగా, రామ్ మిరియాల మ్యూజిషియను, అచ్చు రాజమణి ఇంకొక మ్యూజిషియన్, తర్వాత భీమా సెసిరిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. భీమ్స్ సెసిరిలో మరి ఈ మధ్యలో బలగము, తర్వాత ధమాకా లాంటి సినిమాలతో మనకు సూపర్ హిట్లోకి వచ్చినటువంటి సంగీత దర్శకుడు సంగతి తెలిసిందే. టిల్లు స్క్వేర్ సినిమా మరి ఏ రకంగా ఉందంటే, మొదటి భాగాన్ని మనకు స్టార్టింగ్లో గ్రాఫిక్స్లో చూపిస్తూ ఆ హీరోయిన్ని మళ్ళీ ఈ సినిమాలో కూడా మనకు చూపిస్తూ సెకండ్ హాఫ్లో కలిపి ఆ అమ్మాయిని, సో ఇక్కడ ఒక ఫ్యామిలీ డ్రామా లాగా చేసి వీళ్ళిద్దరు సెక్స్లో పాల్గొన్నారు. ఈ అమ్మాయికి కడుపయింది. ఆ తర్వాత సివిఎన్ నరసింహారావు ఈమె తండ్రి అన్నట్టుగా పాత్ర. ఆ తర్వాత ఈయన మురళీధరరావు, ఆయనకి కింద గడ్డలు ఉంటాయి, అంటే పిల్లల కింద అది మన పైల్స్ వచ్చి ఉంటుంది, కూర్చోలేడు ఆయన, నిలబడి పడుకోవాలంతే. సో అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి మర్యాద ఇస్తారు. డైలాగ్ కామెడీ అయితే కథా స్క్రీన్ ప్లేలో కూడా మాటల్లో కూడా మనకి నా సిద్ధు పంచుకొని ఒక పాట కూడా రాశాడు. పాటలు టిల్లు అంటూ ఆ పాట ఏదైతే ఫస్ట్ హాఫ్లో సూపర్ హిట్ అయిందో అదే పాట పెట్టి, ఆ తర్వాత కూడా 2 ఉత్సాహమైన పాటలు పెట్టి ఆ డీజే టిల్లు పాటల్ని అద్భుతంగా మొదటి భాగం డీజే టిల్లు ఏ రకంగా కలెక్ట్ చేసిందో అంతకనే ఎక్కువ డీజే 2 పెట్టి, కేజీఎఫ్ బ్రాంచ్ ఇక్కడ పెట్టామని చెప్పి ఒక డైలాగ్ చెప్పి, ఆ తర్వాత ఇంకో దగ్గర మనకి ఒక దగ్గర మసూదా, ఇంకో దగ్గర కాంచన అంటూ ఆ మసూదా సినిమాని కూడా హిట్ అయినటువంటి సినిమాలన్నీ టైటిల్ డైలాగ్ కామెడీ బాగా అద్భుతంగా. తర్వాత ఈయన డైలాగ్ చెప్పే పద్ధతి ఏంటంటే, అది అన్నాక అలాగా చెప్పాను అలాగా, ఇలాంటి ఒక లాస్ట్ ఇంకొక పంచ్ డైలాగ్ మిగిలి ఉండగా దాన్ని ఒక చిన్న పాస్ ఇచ్చి డైలాగ్ చెప్పే విధానము మన ఈయన హీరో చేశాడు, సిద్ధు జొన్నలగడ్డ. సో ఇతనుకు చాలా కష్టపడి 2-3 చిన్న సినిమాలు అప్పుడు స్టార్టింగ్లో యాక్ట్ చేసినా కూడా పెద్ద గుర్తింపు రాలేదు అతనికి. ఒక్కసారిగా స్టార్ బాయ్గా అవతరించాడు టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత. ఇప్పుడు ఆ క్రేజ్తో ఈ సినిమా హౌస్ఫుల్ అయ్యి మరి వాళ్ళ గాడ్జిల్లా లాంటి వర్సెస్ కాంగ్ సినిమా, ద న్యూ ఎంపైర్ సినిమా పోటీ మీద వచ్చినా కూడా కలెక్షన్స్ ఎక్కడ తగ్గకుండా తెలుగు సినిమాల్లో ఇదే టాప్ సినిమాగా మరి ఒక దిక్కు ఆడు జీవితం ద గోట్ లైఫ్ డబ్బింగ్ రాగా, దానికి పోటీగా ఎదురేది వాళ్ళ కమర్షియల్ సినిమాగా టిల్లు 2 అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మరి దీంట్లో డైలాగ్ కామెడీ బాగుంది. ముద్ద అనేది ఒక భూతార్థం వచ్చేలాగా నా నోట్లో పెట్టాడు ముద్ద అని చెప్పాడు. ఈ మధ్య నెంగే అనే పదాన్ని మింగే అని ఎట్లయితే అన్నారో, ఇది ముద్ద అనేది కూడా పరమభూతుని మనకు ముద్ద అని చెప్పి 2 సార్లు అంటాడు. సో మొత్తానికి ఏంటంటే, కథగా చెప్పుకోవాలంటే ఏంటంటే, ఒక 25 లక్షల ఆఫర్ తీసుకొని ఇతను ఉంటాడు. సో మురళీ శర్మ ఒక పెద్ద అంతర్జాతీయ క్రిమినల్, అతను చంపడానికి హీరోయిన్ ఒక చిన్న ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది. అప్పుడు ఆమె ఏం అధికారి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఇతను ఆమె చేసినటువంటి ఆపరేషన్లో ఏ రకంగా ఇతను ఇరుక్కొని, ఆ తర్వాత మళ్ళీ ఆ పాత కథకు లింక్ చేస్తూ వాళ్ళందరూ బయటకు వచ్చి, ఆ తర్వాత ఇతను చంపిన ప్లేస్కి వీళ్ళని తీసుకెళ్ళడం, ఆ తర్వాత అన్ని ఈమె అధికారా అతను అధికారా ఏందనేది ఒక సస్పెన్స్తో లాక్కొస్తూ ఆ మురళీధరు పంచ్ డైలాగులతోటి, శివజొన్నలగడ్డ ఈ మన జొన్నలగడ్డ సిద్ధు డైలాగులతోటి మొత్తం పంచు యాక్టింగ్ మొత్తం మీకు ఇక్కడ స్టార్ బాయ్గా పేర్కొన్న మొత్తం సిద్ధు నటనతోటి ఆకట్టుకుంటాడు మనకు చివరి ఆఖరి దాకా. ఇంకా నాకు టిల్లు కన్నా కూడా ఈ సినిమా బాగా అనిపించింది. టిల్లు స్క్వేర్ చాలా బాగా తీశాడు. కథగా అదనంగా ఏముండదు, కాకపోతే 2 గంటల 3 నిమిషాలు ఎంటర్టైన్మెంట్కు మనకు పాటలు, ఆ తర్వాత ఆటలు, ఆ తర్వాత ఉన్నంతలో ఎక్స్పోజింగ్, పెదవులు ఇందాక చెప్పినట్టుగా పండ్లు కొరుక్కున్నట్టుగా, ఏదో యాపిల్ పండ్లు తినేసినట్టుగా పెదవులు నమలేసుకుంటూ చేసిన విధానం, అదంతా పాటలు చిత్రీకరణ, డీజే సౌండ్స్ మొత్తంగా ఇది సెంట్రల్ సౌండ్ పెట్టానని చెప్పి డైలాగ్ చెప్పడం, ప్రతి డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఎక్కడ మనకు డైలాగ్ కామెడీ బోర్ కొట్టదు మనకు, అంత నీట్గా తీసినటువంటి సినిమా.
టిల్లు స్క్వేరు చాలా అద్భుతంగా తీసుకొచ్చి కాకపోతే హీరోయిన్లను అక్క అక్క అనే ట్రెండ్ మనకు టెల్లులో వచ్చింది. ఇందులో కూడా ఈమెనే అక్క అంటాడు, ఆమెనే అక్క అంటాడు. పెద్ద ఆమె రాధిక, రెండు రాధిక ఇద్దరు కలిసారా అని చెప్పేసి డైలాగ్ పంచులు. ఆ తర్వాత చూడు నువ్వు ఒక వరలక్ష్మి వ్రతం చేస్తాను నీ కోడలు ఎట్లా ఉంది చూడని ఆమె గన్నులతో పేల్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రెండు బండ్లు కొట్టుకోవడము అదంతా కూడా చాలా యాక్షన్ ఓరియంటెడ్గా సెకండ్ హాఫ్ అంతా కూడా డిఫరెంట్గా తీసుకెళ్ళాడు. సో ఫ్యామిలీలో తల్లి పాత్ర చేసిన కొత్త ఆమె బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. సో అందరూ కూడా నటినట్లు అందరూ కూడా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. సో టిల్లు స్క్వేరు మనకు మొదటి శనివారం ప్రభంజనం సృష్టించింది. సో గురువారం ఆడు జీవితం రిలీజ్ అయిన, శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్లో ఒక కొత్త చరిత్రను లిఖిస్తూ 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తుంది. సినిమా సూపర్ హిట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ మొదటి టిల్లును చూసిన వాళ్ళందరూ కూడా టిల్లు స్క్వేర్ని చూడాలనుకుంటారు. కాకపోతే దీనికి తగ్గట్టుగా సిద్ధు జొన్నలగడ్డ మరి తనకు వచ్చినటువంటి క్రేజ్ని కాపాడుకుంటూ ఆ ప్రకారంగా తనే సొంతంగా రాసుకుంటూ డైలాగులు, మరి తనే స్వయంగా కథ కూడా ప్రిపేర్ చేసుకుంటూ మిగతా రైటర్స్తో కలిపి ఆ తర్వాత పాట కూడా రాసి తర్వాత మ్యాక్సిమం సినిమాలో కూడా తన ఒక పర్ఫార్మెన్స్ చివరాఖరి దాకా కెమెరా దిక్కు ఎక్కడ లుక్ లేకుండా చాలా జాగ్రత్తగా చాలా సీనియర్ నటుల్లాగా నటించినటువంటి తీరు అభినందనీయం. చాలా స్టార్ అయ్యే లక్షణాలు అతనిలో కనబడ్డాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా డ్యాన్సులు గిన్సులు అన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి పెద్ద స్టార్గా సిద్ధు ఎదిగేటువంటి అవకాశాలు కనిపించాయి మెండుగా. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ ఘన విజయం సాధించడం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే అనుపమ పరమేశ్వరన్ ఒక అందము, ఆ తర్వాత రాధిక చేసిన ఇంకొక అమ్మాయి ఆమె అందము, ఈ రెండు కూడా యాడెడ్ అయ్యి ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా ముద్దులు కూడా చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్ డిస్టర్బ్ చేయ విధంగా ఉన్నాయి కాబట్టి యూఏ ఇచ్చాను అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా ఏంటంటే టిల్లు స్క్వేరు మనకి ఎంటర్టైన్మెంట్కి వచ్చే వాళ్ళకి ఈవెన్ గాడ్జిలాతో పోటీపడి వాళ్ళకి కలెక్షన్స్ వస్తున్నాయంటే ఆ మొదటి భాగం మీద ఉన్నటువంటి ఇంపాక్ట్తో బాహుబలి 1 కన్నా బాహుబలి 2 ఎక్కువ కలెక్ట్ చేసిన అన్నాడు కదా, బిగినింగ్ కన్నా కూడా ద కంక్లూజన్ ఎక్కువ కలెక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. సో ఆ రకంగా టిల్లు కన్నా టిల్లు స్క్వేర్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. KGF 1 KGF 2 బాగా కలెక్ట్ చేసినట్టుగా అట్లాగా ఈ టిల్లు పార్ట్ 3 కూడా వస్తుందేమో అని అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఓవరాల్గా ఏంటంటే మొదటి భాగానికి బాగా సింక్ చేస్తూ అవే క్యారెక్టర్స్తో కంటిన్యూ చేసి నిజమైన సెకండ్ పార్ట్ లాగా అనిపించింది సినిమా. ఎందుకంటే చాలా సెకండ్ పార్ట్ అని పెడతారు కానీ దానికి సినిమాకి సంబంధం ఉండదు. అట్లా కాకుండా మన్మధుడు 2 అలాగే వచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా. మన్మధుడు 1కు మన్మధుడు 2కి ఎటువంటి సంబంధం లేదు. I hate you అనే ఆప్షన్తో వచ్చిన మొదటి భాగానికి మన్మధుడు 2కి ఎటువంటి సంబంధం లేదు. అట్లా కాకుండా ఈ సినిమా మొదటి భాగాన్ని కథను కూడా మనకు అర్థమయ్యేలాగా మనకు ఫస్ట్ కార్టూన్స్ టైప్లో అంటే యానిమేషన్ టైప్లో బొమ్మలు చూపిస్తూ కథల్లోకి తీసుకొచ్చిన విధానం బాగుంది. అట్లాగే రెండో దాంట్లో ఆ మొదటి దానికన్నా కూడా పంచులు ఎక్కువ తీసుకొచ్చి మొత్తానికి ఒక ఇంటర్నేషనల్ తీవ్రవాదిని ఒక లడ్డుతో చంపాలన్నటువంటి కాన్సెప్ట్ని అమాయకంగా ఇతను ఈ లడ్డుతో చంపాలంటే ఇదేం పాలసీ అని అనడము, ఆ ట్విస్ట్లు కథలో ఉన్న ట్విస్ట్లు అవి న్యాచురల్ ఉన్నాయా లేదా పక్కన పెడితే ప్రేక్షకుడు మాత్రం థ్రిల్గా ఫీల్ అయ్యేటువంటి ట్విస్ట్లు కావాల్సిన ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. సో అవన్నీ పూర్తిగా నేను అర్థం కాకుండా చెప్తున్నాను ఎందుకంటే సినిమా చూడాలి జనాలని. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో. నమస్తే, జై హింద్.